ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. స్కూల్ నుంచి వస్తారు, ట్యూషన్కి వెళ్తారు, బజార్కి వెళ్తారు. ఎక్కడ లేదా కొంచెం దూరంగా తెలిసిన బంధువుల వల్లనే బాగా చదువుకోవడం కారణంగా బాగుండడం కూర్చే జీవితం అనేది కూర్చే ఈ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ప్రతిభ చివరికి ఏ స్కూల్ నుంచి ఎక్కువ మంది ప్రశ్నకి ఆన్సర్ చెప్తారు. స్పెషల్ ప్రైజ్ ఇంకోటి ఇస్తామండి మనకి. చూద్దాం బాగుండడం అంటే ఏంటి. బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధి ఉన్న పిల్లలు ఫోన్లో వెంటనే ఫోన్లో క్యాప్చర్ చేసుకుంటారు. మీ అమ్మ నాన్న పంపిస్తారు, అమ్మా నేను పలానా ఆటోలో ఉన్నాను అని 2 నిమిషాలు మీరు ఎక్కువగా కనిపెట్టగలరు. ఆటో డ్రైవర్ అనుమానం వస్తే అన్నా ఒక్క 2 నిమిషాలన్నా ఆ షాప్ లో అందున్నా ఓపెన్ దగ్గర అనుమానం వచ్చింది, షాప్ దగ్గర ఆపి ఆ దగ్గరికి ఫోన్ చేస్తారు. బయటికి వెళ్ళరు. నేను కూడా ఒక ఉదాహరణ. నేను బయటికి వెళ్ళేటప్పుడు పెప్పర్ స్ప్రే పట్టుకునే వెళ్ళాను. ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఏంటి అంటే పెప్పర్ స్ప్రే ఏంటి, అది వెంటనే ఎవరి మొహాన్నైనా అంటే మన ఎవరైనా ఎదిరించినా బెదిరించినా మనకి ఇబ్బంది కలుగుతున్నట్టు ప్రవర్తించినా పెప్పర్ స్ప్రే వాళ్ళ మొహాన్ని కొడితే వాళ్ళకి అమితమైన మంట వస్తుంది అన్నమాట. అమితమైన మంట వచ్చి వాళ్ళు మన నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఓకే, సో అందువల్ల అలాంటి ఒక సాయుధం పెప్పర్ స్ప్రే అయ్యిందక్కర్లేదు. ఒక చిన్న డియోడ్రెంట్ అయినా మీ బ్యాగ్లో ఉంచుకోవడం నయం. కళ్యాణ్ దుర్గంలో మార్కెట్ యార్డ్లో అభయ ఫౌండేషన్ వాళ్ళు, ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చాలా అమ్మాయిలకి సేఫ్టీ కోసము ఒక సదస్సును ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఆల్మోస్ట్ 2000 అబోవ్ అమ్మాయిలు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఆర్టీఓ మేడం గారు, చాలామంది సార్ వాళ్ళు అంతా వచ్చారు. అమ్మాయిల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది అన్ని అమ్మాయిలకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 100కి కాల్ చేస్తే మీకు ఎప్పుడైనా సేఫ్గా ఉండొచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అమ్మాయిల సేఫ్టీ గురించి మేడం వాళ్ళంతా మాట్లాడడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ చాలా అమ్మాయిలకి చాలా యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. ఆర్టీఓ మేడం గారు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అమ్మాయిలు ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఫేస్ చేయాలి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ అని అన్నట్టుగా అన్ని. ఇది చాలా యూజ్ అవుతుంది అమ్మాయిలకి. ఇలాంటి సదస్సులు ఎన్నో వీళ్ళు నిర్వహించి ఇంకా అమ్మాయిలు సెల్ఫ్ ప్రొటెక్షన్స్కి ఏమైనా వాళ్ళ నుంచి అంటే కరాటే లైక్ అలాంటివి నేర్పిస్తే అమ్మాయిలు కూడా ఇంకా కొంచెం భయపడకుండా ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను. అమ్మాయిల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉండాలి. వీళ్ళు చెప్తున్నట్టుగా కరాటే, కుంఫు ఈ సదస్సులు వీటితో పాటు అవి కూడా నేర్పిస్తే అమ్మాయిలు ఇంకొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా పేరు అంబిక. ఈరోజు మార్కెట్ యార్డ్ దగ్గర అమ్మాయిలపై జరుగుతున్న సంఘటనల గురించి ప్రస్తుతం మన వాతావరణం ఎట్లుంది, ఏం కథ, ఆర్టీఓ మేడం గారు కూడా అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, స్కూల్ పిల్లలు ఏ విధంగా మోటివేట్ అవ్వాలి, పక్కన వాళ్ళని ఎలా చూస్తుండాలి, అందరినీ ఎలా గమనిస్తూ ఉండాలి, ఎవరు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏ విధంగా ఉండాలి, ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు ఏ విధంగా నడుచుకోవాలి, ఒంటరిగా ఉండేటప్పుడు ఎలాగా ఉండాలి, సమాజంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, దాని గురించి తెలుసుకొని సమాజంలో జీవించండి అనే దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మూల కారణం మన అమలేని సురేంద్రబాబు సార్ గారు. ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటూ అమ్మాయిల్లో అవేర్నెస్ బాగా పెరగాలి, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల్ని అందరూ ఖండించాలి, జాగ్రత్తగా అమ్మాయిలు ఉండాలని కోరుకుంటున్నాను. మన కళ్యాణ్ దుర్గ్ డివిజన్లో కళ్యాణ్ దుర్గ్లో ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఎస్ఆర్సి సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ప్లస్ అభయ ఫౌండేషన్ ఈ రెండు కూడా కొలాబరేషన్తో మనకి ఇక్కడ విమెన్ సేఫ్టీ గురించి ఒక క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1500 అమ్మాయిలు, యువకులు అందరూ పాల్గొన్నారు. ఎస్పెషల్లీ ఒక అమ్మాయి బయటికి వెళ్తే తాను ఏ విధంగా భద్రత కల్పించుకోగలుగుతుంది, అదే కాకుండా ఏ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అయితే కనుక ఒక ఆడపిల్ల సురక్షితంగా ఇంటికి నుంచి బయటికి వెళ్ళిన ఆడపిల్ల సురక్షితంగా ఇంట్లోకి వెళ్ళగలుగుతుంది అనే అంశాన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు అదే ప్రోగ్రాంలో భాగంగా నేను కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి హౌ టు బీ విజిలెంట్, హౌ టు బీ సక్సెస్ఫుల్,
హౌ టు బీ యాక్చువల్లీ క్యాచింగ్ అటెన్షన్ ఇన్ ప్లేస్ ఆఫ్ డేంజర్. ఒకవేళ డేంజర్ ఎదురైతే పక్క వాళ్ళ అటెన్షన్ ఎలా గ్రాప్ చేయాలి, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్, అలాగే డిఫరెంట్ సేఫ్టీ ప్రోటోకాల్స్, అలాగే యూజింగ్ ద 100 నెంబర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో చాలా చక్కగా విన్నారు, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ మన కళ్యాణ్ దుర్గ్లో జరగడం చాలా హర్షణీయం. ఇలాంటివి మరెన్నో జరగాలి. అలాగే యువకులు ఎక్కడ వెళ్ళినా, ఎస్పెషల్లీ అమ్మాయిలు, యువతులు ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను.